Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare హరే కృష్ణ అందరికి హరే కృష్ణ దండవత్ ప్రణాం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఈరోజు ప్రార్థన చేద్దాము నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ హరే కృష్ణ మనం భగవద్గీత ఉపోద్ఘాతం నుంచి చదువుకుంటున్నాము ఉపోద్ఘాతం నుంచి అంటే ఉపోద్ఘాతం భగవద్గీత యొక్క సారాంశము మనకు చిన్న పుస్తకాలలో కూడా గీతా సారాంశము అనే ఒక పుస్తకం ఉంది
అదంతా భగవద్గీత యొక్క ఉపోద్ఘాతం అన్నమాట. ఆ, ఎవరైనా విన్న వాటిలో గుర్తుంటే ఏమైనా చెప్తారా? మనము 6 క్లాసులు చెప్పుకున్నాం, 5 క్లాసులు. హరే కృష్ణ. హరే కృష్ణ. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, చూసైనా చెప్పండి. హరే కృష్ణ. ఓకే, మనము నిన్నందుకు భగవద్గీత ఏ అంశాల గురించి చర్చిస్తుంది? ఒకటి ఈశ్వరుడు, భగవానుడు. 2 జీవులు. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా అండి? హరే కృష్ణ. ఒకటి భగవానుడు, 2 జీవుడు, 3 భౌతిక ప్రకృతి, 4 కాలము, 5 కర్మ. ఈ 5 అంశాల గురించి భగవద్గీత మనకు వివరిస్తుంది అనమాట. ఈ 5 తత్వాల గురించి, 5 విషయాల గురించి. వీటిలో భగవానుడు, జీవుడు, కాలము, ప్రకృతి మార్పు చెందనివి, మరియు కర్మ మార్పు చెందుతుంది అనేది మనం తెలుసుకుందాము. వీటిని గురించి విస్తారంగా మనము రాబోయే అధ్యాయాలలో చర్చించుకుంటాము. ఇంకా ఈ భౌతిక జగత్తు భగవంతుని అధ్యక్షంలో నడుస్తుంది అని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక కారు నడుస్తుంది అనుకోండి, అందులో డ్రైవర్ ఉంటేనే కదా నడిచేది. ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే మారుమూల పల్లెటూరులో వాళ్ళు ఎద్దుల బండి, గుర్ర బండి అలాంటివి మాత్రమే చూసింటారు. కారుకు ఎద్దులు లేకుండా, గుర్రం లేకుండా ఇది ఎలా నడుస్తుంది బండి? హరే కృష్ణ. కానీ తెలివైన వాళ్ళకు తెలుస్తుంది, ఆ కారులో యంత్రం ఉంది, అంటే మోటార్ ఉంది, డ్రైవర్ ఉన్నారు కాబట్టి అది నడుస్తుంది అని తెలివైన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఏమి తెలియని వాళ్ళు ఈ కారు ఎలా నడుస్తుంది, దీనికి ఎద్దులు లేవే, దీనికి గుర్రం గట్టలేదే, ఈ బండి ఎలా నడుస్తుంది అని అనుకుంటారు. అదేవిధంగా ఈ విశ్వ జగత్తు ఇవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు, పంటలు పండుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఈ విశ్వం రచన వెనక ఇవన్నీ నిర్వహించడానికి ఒక అద్భుతమైన మేధస్సు ఉంది. ఆ మేధస్సు కలవారే భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక షాప్కి వెళ్ళామనుకోండి, సెన్సార్ డోర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవే ఓపెన్ అవుతాయి, అవే క్లోజ్ అవుతాయి. ఇది ఎలా దానంతట అదే జరుగుతుంది అని తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ దాని వెనుక ఒక మేధస్సు ఉంది, ఒక వ్యక్తి ఉన్నారు, దాన్ని ఆ విధంగా తయారు చేసి ఏర్పాటు చేశారు అనేది జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ భౌతిక జగత్తు కానీ, ఆధ్యాత్మిక జగత్తు కానీ వాటంతట అవే నిర్వహింపబడలేదు. ఏదైనా నిర్వహింపబడుతుంది అంటే సక్రమైన పద్ధతిలో దాని వెనుక ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మేధస్సు ఉంది, ఆయన పనితనం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీకు అనుభవం ఉందా అండి? ఎక్కడికన్నా షాప్కి వెళ్ళినప్పుడు కానీ, మన టెంపుల్లో కూడా వాష్రూమ్కి వెళ్తే అవంతట అవే లైట్లు వెలుగుతాయి, ఆఫ్ అవుతాయి, చూసారా? అవును మాతాజీ.
మరి వాటి వెనుక వ్యక్తి ఉన్నారా, అవంతట అవే వస్తుందా? వ్యక్తి ఉన్నారు మాతాజీ. ఆ, అవి ఉమ్. అలాగే ఈ సృష్టి వెనుక కూడా వ్యక్తి ఉన్నారు, సృష్టికర్త. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, గౌణ సృష్టికర్త బ్రహ్మ. బ్రహ్మను సృష్టించిన సృష్టికర్త ఆది పురుషుడు నారాయణుడు. నారాయణ నాభికమలం నుండి బ్రహ్మ సృష్టింపబడినాడు. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, ఆ ఈ కర్మ అనిత్యం అని చెప్తున్నారు కదా. కర్మ ఫలములు ఎంతో పురాతనం, అంటే ఎప్పటి నుంచో కోటాను కోట్ల జన్మల నుంచి మనం ఎన్నో కొండలాగా కర్మలు పేర్చుకోనొచ్చు, కర్మ ఫలాలు. కానీ ఆ ఈ అనాది కాలం నుంచి మనం మంచి చెడు అనే కర్మలు అనుభవిస్తున్నప్పటికీ మనము ఈ కర్మ ఫలములను మార్చుకోవచ్చును. ఎంతో కరుణతో ఇస్తున్నారు ఆచార్యులు మనకు. మనం ఈ కర్మ ఫలాలను మార్చుకోవచ్చును. ఎట్లా ఈ మార్పు ఎలా జరుగుతుంది అంటే వారి యొక్క జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతుని గల మధ్య సంబంధం ఏమిటి, నేను ఎలా ఈ కష్టాల నుంచి బయటపడతాను, ఇవన్నీ మనం భగవద్గీత ద్వారా, ఆచారాల ద్వారా తెలుసుకోవడం ద్వారా ఈ కర్మ ఫలాల నుంచి మన కర్మను మార్చుకోవడం ద్వారా ఈ కర్మ ఫలాల నుంచి మనం బయటపడతాం భగవంతుని దయ వల్ల. కాబట్టి కర్మ మార్పుకు గురవుతుంది. ఈ ఈ కర్మ యొక్క క్రియా ప్రతిక్రియల నుండి విముక్తి పొందుటకు ఎట్టి కర్మను ఆచరింపవలన మనకు భగవద్గీత బోధిస్తుంది. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే శాస్త్రం ద్వారా, భగవద్గీత ద్వారా, భగవంతుని యొక్క వచనాల ద్వారా, ప్రామాణికమైన గురుదేవుల సందేశం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 18వ పేజీలో భౌతిక ప్రకృతి అనగానేమిటి అనేది చదవాలి. ఎవరైనా చదువుతారా? కృష్ణ అందరి దగ్గర భగవద్గీత ఉన్నాయా? భౌతిక ప్రకృతి అనగానేమిటి? భగవద్గీత యందు భౌతిక ప్రకృతి అనున్నది న్యూన ప్రకృతి, అపరా ప్రకృతిగా, జీవుడు ఉన్నత ప్రకృతి, పరా ప్రకృతిగా వర్ణింపబడిను. న్యూనమైనను లేదా ఉన్నతమైనను ప్రకృతి ఎల్లవేళలా నియంత్రింపబడును. అనగా ప్రకృతి స్త్రీ వంటిది. భార్య కలాపములన్నింటినీ భర్త చేత నియంత్రింపబడినట్లు ప్రకృతి భగవానుని చేత నియంత్రింపబడుచుండును. అనగా ప్రకృతి ఎల్లప్పుడూ పరతంత్రమైనది మరియు పరమ నియంత అయిన భగవానుని చేత నియంత్రింపబడినది. జీవులు మరియు భౌతిక ప్రకృతి కూడా భగవానుని చేత నియంత్రింపబడుచుండును. భగవద్గీతను అనుసరించి జీవులు భగవానుని అంశలే అయినను ప్రకృతిగా భావింపబడుదురు. ఈ విషయము భగవద్గీత యందలి 7వ అధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం. ఈ భౌతిక ప్రకృతి నా అపరా ప్రకృతి అయినను దీనికి అతీతముగా మరొక ప్రకృతి గలదు, అది ఏ జీవుడు, జీవభూతం అని భగవంతుడు చెప్తున్నారు. ఈ భౌతిక ప్రకృతి అనగా ఏంటంటే, భౌతిక ప్రకృతి న్యూన ప్రకృతిగా చెప్తారు. జీవుడు ఉన్నత ప్రకృతికి చెందినవారు, చైతన్యం గలవారు. భౌతిక ప్రకృతి చైతన్యం కలిగి ఉండదు. ఇప్పుడు రాళ్ళు, మట్టి ఇవన్నీ ఉంటాయి కదా, అవి చైతన్యం, జీవం కలిగి ఉండవు అన్నమాట. జీవుడు ఉన్నత ప్రకృతి, పరాప్రకృతికి చెందినవారుగా వర్ణింపబడి. కానీ న్యూనమైన భౌతిక ప్రకృతి అయినా లేదా ఉన్నతమైన ప్రకృతి అయినా ఎల్లవేళలా భగవంతునిచే నియంత్రింపబడుతున్నాము. అనగా మనకు ఉదాహరణ ప్రభుపాదులు చెప్తున్నారు, ప్రకృతి అనగా స్త్రీ అన్నమాట. భార్య కలాపాలన్నీ భర్త చేత నియంత్రింపబడుతుంటాయి. అలాగే భగవంతుని చేత పరతంత్రమైనది ప్రకృతి ఎప్పుడు నియంత్రింపబడుతుంది. మయాధ్యక్షైన ప్రకృతే సూయతే సా చర అచరం. నా
చరములైన అచరములైన జీవులన్నీ ఈ ప్రకృతిలో నా నియంత్రణ చేతే నడుస్తున్నాయని చెప్తున్నారు భగవంతుడు. భగవద్గీతను అనుసరించి జీవులు భగవానుని అంశలే అయినాను కూడా ఇక్కడ ప్రకృతిగానే భావింపబడుదురు. తటస్థ శక్తి కదా, ఇట్లా ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి వైపుపైన ఆకర్షింపబడుదురు వాళ్ళు, లేదా భౌతిక ప్రకృతి వైపుపైన ఆకర్షింపబడుదురు వాళ్ళు. కాబట్టి తటస్థ శక్తి అది భౌతిక అంటే ప్రకృతిగానే వర్ణింపబడుతుంది. భగవంతుని యొక్క సేవకులు పరతంత్రం అన్నమాట. మనం స్వతంత్రం కాదు, పూర్ణ స్వతంత్రం కాదు. ఒక ఆవుకు తలుగు కడితే అది ఎంత దూరం ఆ తలుగు ఉంటుందో ఆ పరిధిలో మాత్రమే తిరగలదు అనమాట. దాని మించి అది వెళ్ళలేదు కదా. అలా అన్నమాట జీవుడి శక్తి లిమిట్. అర్థమైందా ఇది? మీరు ఆవులు చూసారా? ఆవులు కానీ ఎనుములు కానీ తలుగు కట్టేసి ఉంటారు. హరే కృష్ణ. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హరే కృష్ణ. వినిపిస్తోంది మాతాజీ, చెప్పండి మాతాజీ. అదే ఎవరు సమాధానం చెప్పకపోతే వినిపిస్తుందా లేదా అని. మీరు చూసే ఉంటారు కదా, ఆవు తలుగు కట్టింటే ఆ పరిధిలో మాత్రమే తిరగలదు, ఇంకెక్కువ దూరం పోలేదు కదా. అలాగే జీవుడి కూడా పరతంత్రం అన్నమాట. కొంచెం మాత్రమే సూక్ష్మ స్వతంత్రం మాత్రమే కలిగి ఉంది, పూర్ణ స్వతంత్రత లేదు అని చెప్తున్నారు. భార్య అధీనంలో భర్త ఉన్నట్టు, అంటే భర్త అధీనంలో భార్య ఉన్నట్టు. రివర్స్. ఇప్పుడు బయట జోకులు వేస్తుంటారు కదా, భార్య చెప్పినట్లు భర్త నడుచుకుంటున్నారని. ఆ ఉదాహరణ వచ్చింది నోటికి. కానీ యాక్చువల్గా భర్త భరించేవారు, పోషించేవారు, రక్షకులు అట్లా ఉంటుంది. ఆయన చెప్పినట్లు భార్య నడుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు భగవానుడు భర్త, ప్రకృతి అంతా స్త్రీ అన్నమాట. ఆయన నియంత్రణలోనే ప్రకృతి నడుస్తుంది అని చెప్తున్నారు. మనకు ఉదాహరణకు స్త్రీ భర్త నియంత్రణలో ఉంటుంది, ఆమె కార్యకలాపాలన్నీ ఆయన చేత నిర్దేశింపబడతాయి అని చెప్తున్నారు. భౌతిక ప్రకృతి సత్వగుణం రజోగుణం ఎవరైనా చదువుతారా? నెక్స్ట్ పారాగ్రాఫ్. ఒకసారి పేజీ నెంబర్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. పాత పుస్తకంలో 18 మాతాజీ, కొత్త పుస్తకంలో 6, 7 మరి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అను 3 గుణములతో కూడి ఉండును. ఈ గుణములకు అతీతముగా శాశ్వతమైన కాలము ఉండును. ఈ ప్రకృతి త్రిగుణముల కలయిక చేత మరియు శాశ్వత కాలపు నియామకము మరియు పర్యవేక్షణలో అనేక కార్యములు జరుగుతుండును. వాటినే కర్మలు అందురు. అట్టి కర్మలు అనాదిగా చేయబడుతుండెను. మనము మన కర్మఫలములనే సుఖ దుఃఖములుగా అనుభవించుచుందుము. ఉదాహరణకు, నేను ఒక వ్యాపారస్తుడనని భావించినచో, నేను నా గొప్ప తెలివితేటలతో శ్రమించి అత్యధిక ధనమును నిల్వ చేసుకోగలిగినచో సుఖములను అనుభవింతును. ఒకవేళ వ్యాపారంలో ధనం అంతటినీ కోల్పోయినచో నేను దుఃఖములను అనుభవింతును. ఆ విధముగా జీవితంలోని ప్రతి రంగములోనూ మంచి చెడు ఫలములను మనం అనుభవిస్తుందము. అదే కర్మ అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, కొంచెం వివరించండి మాతాజీ. నాకు అంత శక్తి లేదు మాతాజీ, మీరు చెప్పండి, నేను వింటాను. అక్కడ ఉన్నదే చెప్పండి. అక్కడ ఉన్నదే చూసి చెప్పండి మాతాజీ. లేదు మాతాజీ, మీరే చెప్పండి. మీరు చెప్తే బాగా వినాలని నేను చాలా ఆతృతగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు 10:30 అవుతుందా క్లాస్ అటెండ్ అవుదామా అని ఉంది. నిన్న కూడా మిస్ చేసుకున్నాను, తర్వాత యూట్యూబ్ లో విన్నాను మాతాజీ. హరే కృష్ణ. మీ నుంచి వినాలి మాతాజీ, మీరు బాగా చెప్తారు, బాగా చెప్పండి, మేము వింటాము. హరే కృష్ణ. ఎక్కడ చూసే చెప్పండి మాతాజీ, అక్కడ ఉన్నదే.
హరే కృష్ణ మాతాజీ, నాకు అర్థమైనంత వరకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వేరేగా అనుకోవద్దండి ఎవరు. ఇక్కడ వచ్చేసి భౌతిక ప్రకృతి గురించి ఇందాక మీరు చెప్పినారు, రెండుగా ఉంటుంది అనేసి. ఆ ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. సత్వ రజో తమో గుణములతో కూడి ఉంటుంది అనే గుణములతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ గుణాలకు అతీతంగా ఇంకొకటి కూడా ఉంటుంది, అది శాశ్వతమైన కాలము. ఈ కాలం అనేది ఈ గుణాలకు అనేది లోబడి ఉండదన్నమాట. అదే విధంగా ఈ ప్రకృతి త్రిగుణముల కలయిక చేత మరియు శాశ్వత కాలపు నియామకము మరియు పర్యవేక్షణలో అనేక కార్యములు జరుగుతుండెను. అంటే ఇప్పుడు ఈ త్రిగుణాల కలయిక ద్వారా ఈ కాలం నియంత్రిస్తూ ఉంటది కాబట్టి వీటి ద్వారానే మనము చాలా కార్యాలు అనేటివి చేస్తూ ఉంటాము. వాటినే కర్మలు అని అంటారు అని చెప్తా ఉన్నారు. ఈ కర్మలు అనేటివి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అది ఆగేది అనేది ఉండదు. జీవుడు ఉన్నంత దూరము ఏదో ఒక కర్మ అయితే చేస్తానే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆ కర్మలను మనం ఏ విధంగా తీసుకుంటాము అనేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. కర్మలు అనేటివి ఒక్కొక్కసారి సుఖం కావచ్చు, ఒక్కొక్కసారి దుఃఖం కావచ్చు. ఈ ఎందుకంటే అది మనం చేసే పని వల్లనే జరుగుతూ ఉంటది. కాకపోతే దాంట్లో కూడా మనమే చేస్తున్నాము. ఆ పని అనేది, కర్మ అనేది మనమే చేస్తున్నాము. కానీ దాంట్లో కూడా మనం చేసిన వాటిలో ఇది మంచిది, ఇది చెడ్డది అని మనమే అనుకుంటాం అనమాట. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారనమాట. ఏమని, మనము బాగా సంపాదించి ఉన్నత స్థాయికి పోయినామంటే మనం ఏదైనా వ్యాపారమో ఏదో ఒకటి ప్రారంభించి ఉన్నత స్థాయికి పోయినప్పుడు ఇప్పుడు నేను సుఖాలను అనుభవిస్తాను అని ఆలోచిస్తాం. అదే వ్యాపారంలో నష్టపోయినామంటే అక్కడ మేము దుఃఖాన్ని అనుభవిస్తాము అని అంటాం. అంటే ఈ రెండు జరిగింది కూడా మన వల్లనే, కానీ మనం వాటిల్లో కూడా మంచి చెడుని చూస్తాము అని నాకు అర్థమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ పేరా ఎవరైనా చదువుతారా? ఈ విధముగా ఈశ్వరుడు అనేది భగవానుడు అనిపించిందా మాతాజీ? కొత్త పుస్తకంలో 6వ పేజా 7వ పేజా ఉండొచ్చు. కనిపించింది మాతాజీ. చదవండి మాతాజీ, ఈ విధముగా అనేది. అంటే ఇక్కడ ఈశ్వరుడు జీవుడు అని వస్తుంది మాతాజీ, అదే కదండి. 9. ఈశ్వరుడు అంటే భగవంతుడు, జీవుడు అంటే జీవాత్మ, ప్రకృతి, కాలము, కర్మ అనేవి భగవద్గీతలో వివరించబడినాయి. ఈ 5 భగవంతుడు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలము అనేవి నిత్యమైనవి. ప్రకృతి ప్రదర్శన తాత్కాలికమే కావచ్చు, కానీ మిథ్య కాదు. ప్రకృతి ప్రదర్శన మిథ్య అని కొందరు తత్వవేత్తలు పలుకుతారు. కానీ భగవద్గీత సిద్ధాంతం ప్రకారము లేదా వైష్ణవుల సిద్ధాంతం ప్రకారము అది అట్లా కాదు. జగత్తు ప్రదర్శన మిథ్యగా భావించబడదు. అది సత్యమే, కానీ తాత్కాలికమైనదిగా అంగీకరించబడినది. అది ఆకాశంలో చరించే మేఘంతో లేదా ధాన్యమును పండించే వర్షాకాలముతో పోల్చబడింది. వర్షాకాలం అయిపోగానే, మేఘాలు వెళ్ళిపోగానే వర్షముచే పోషించబడిన పంటలన్నీ ఎండిపోతాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తు ప్రదర్శన ఒక ప్రత్యేక సమయంలో జరుగుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత అదృశ్యం అవుతుంది. ప్రకృతి కలాపాలు ఆ రకంగా ఉంటాయి, కానీ ఈ చక్రము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతి నిత్యమైనది, అది మిథ్య కాదు. భగవంతుడు దీనిని నా ప్రకృతి అని అన్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని నుండి వేరుగా ఉన్న శక్తి. అదే విధముగా జీవులు కూడా భగవత్ శక్తి స్వరూపులే. వారు భగవాను నుండి వేరుగా లేకుండా శాశ్వతముగా సంబంధము కలిగి ఉన్నారు. కనుక భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి. ఇవన్నీ నిత్యమైనవి, కానీ మిగిలిన అంశ అయిన కర్మ మాత్రము నిత్యమైనది కాదు. కర్మఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. కర్మఫలాలను మనము అనంతకాలముగా అనుభవిస్తున్నాము, కానీ మన కర్మఫలాలను మనము మార్చుకోగలము. ఈ మార్పు వలన మన జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది.
మనము నానా రకాల కర్మలలో నెలకొని ఉంటాము. అయినా ఈ సమస్త కార్యాల చర్య ప్రతిచర్యల నుండి బయటపడడానికి ఏ రకమైన కార్యాలను చేపట్టాలో నిస్సందేహంగా మనకు తెలియదు. కానీ అది కూడా భగవద్గీతలో వివరించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి మాతాజీ. మాతాజీ కొంచెం డెప్త్ ఉంటాయేమో, చిన్న ప్రయత్నం చేస్తాను మాతాజీ, మీరు మరి వివరంగా చెప్తారు. అంటే ఆ భగవద్గీతలో వేటి గురించి చెప్పినారు అంటే, భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ, వీటన్నిటి గురించి భగవద్గీతలో వివరించినారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిత్యమైనవి, అంటే ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. ఆ మనం మామూలుగా ఇంతకుముందు మీరు క్లాసులలో కూడా చెప్తున్నారు మాతాజీ, ఇది అంతమైపోయినప్పుడు ఏమంటారు, ప్రకృతి అంతా ఏమంటారు యుగాంతం లాగా మాతాజీ, మళ్ళీ అంతం అయిపోయి మళ్ళీ సృష్టి జరుగుతుంటుందని కూడా ఇంతకుముందు చెప్తున్నాం కదా. అలాగే అంటే ఎప్పటికీ కూడా అయిపోతుంటుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంటుంది. ఇట్లాగా నిత్యము ఇది. కొంతమంది అంటారు ఇది కేవలం మిథ్య, ఏమీ లేదు, ఇదంతా మిథ్య. మిథ్య అంటే ఏమీ లేదనే కదా మాతాజీ అర్థం. ఇదంతా ఏమీ లేదు, ఊరికే అట్లాగా ఉంటుంది ప్రకృతి అలాగా అంటారు. కానీ అది నిజం కాదు. అంటే ఈ ఈ ప్రకృతి అంతా కూడా మిథ్య కాదు, అది ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటుంది. అంటే సృష్టించబడుతుంటుంది, మళ్ళీ నాశనం అయిపోతుంటుంది, అట్లాగనమాట. అది సత్యమే కానీ తాత్కాలికమైనదిగా అంగీకరించబడింది. మిథ్య అనేది మిథ్యగా భావించకూడదు మనము, ఇది నిత్య నూతనం అని కూడా మనం భావించాలి అనేసి ఈ లైన్లో నాకైతే అర్థమైంది మా చదివి. ఏమైనా ఉంటే మరి మీరు తర్వాత చెప్పండి. అంటే అది ఆకాశంలో అంటే మేఘాలు వచ్చినప్పుడు వర్షాకాలంతో పోల్చబడిందంటే, వర్షాకాలంలో పంటలన్నీ పండుతాయి, తర్వాత అది వెళ్ళిపోగానే పంటలన్నీ ఎండిపోతాయి. అదేవిధంగా ఈ సృష్టి కూడా ఒక సమయంలో జరుగుతుంది, తర్వాత కొంతకాలం ఉంటుంది, తర్వాత అదృశ్యం అయిపోతుంది. ప్రకృతి కలాపాలు కూడా అదే విధంగా ఉంటాయి. కానీ ఇది ఎప్పటికీ కొన్ని యుగాలుగా నిరంతరము ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎప్పటికీ నిత్యమైనది అన్నట్టు ఎగ్జాంపుల్ గా ఆ పంటల గురించి చెప్పినారు మాతాజీ. అందుకే భగవంతుడు దీనిని నా ప్రకృతి అన్నారంటే, ఈ ప్రకృతిని సృష్టించేది మళ్ళీ అంతం చేసి అంతా భగవంతుని చేతిలోనే ఉంది, సృష్టి కార్యం అంతా కూడా. మీరు అది కూడా చెప్తుంటారు, లెక్కలు కూడా చెప్తుంటారు మాతాజీ, ఏదో బ్రహ్మ కనురెప్ప పాట ఒక యుగము అని అట్లంతా కూడా చెప్తుంటారు. అంటే అట్లాగా ఉంటుందన్నమాట. ఈ ప్రకృతి అంతా భగవంతుని నుండి వేరుగా ఉన్న శక్తి. అంటే ప్రకృతికి భగవంతుడు సృష్టి చేసి అలాగా వేరేగా ఉంటుంది అనమాట. కానీ జీవులు మాత్రము భగవంతుని అంశలే అని మీరు ఎప్పుడు చెప్తుంటారు. ప్రతి జీవి కూడా భగవంతుని అంశలే. వారు వేరుగా లేకుండా భగవంతునితోనే శాశ్వత సంబంధంని కలిగి ఉంటారు. కనుక భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలం అన్ని కూడా ఒకదానికొకటి లింక్ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉంటాయి. కానీ కర్మ మాత్రం నిత్యమైనది కాదు. అంటే కర్మఫలం నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. కర్మ ఫలాలను మనం అంతకాలంగా అనుభవిస్తున్నాం, కానీ మన కర్మ ఫలాలను మనమే మార్చుకోగలం. అంటే అదే మాతాజీ, మనము భగవంతుణ్ణి సేవిస్తూ ఆయన ప్రేమలో ఉండి ఆయనకు నిత్యంగా సేవ చేస్తూ ఉంటే, ఇట్లా కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే మనం ఇంకా మరీ జన్మ తీసుకోకుండా గోలోకం వెళ్ళిపోతాం అన్నట్లు, ఇదంతా మన చేతిలోనే ఉంటుంది అన్నట్లు నాకైతే అర్థమైంది మాతాజీ. మరి ఇదంతా ఎంతవరకు కరెక్టో, ఈ మార్పు అంతా కూడా మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ కర్మ ఫలం దీని అంతా గురించి కూడా ఈ భగవద్గీతలో వస్తుందని మనం ముందు ముందు చదువుకోబోతామని నాకైతే అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. తప్పులు ఉంటాయేమైనా చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా వివరించారు. ఈ 5 అంశాల్లో భగవానుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలం అనునవి శాశ్వతాలు, కర్మ అనేది మార్పు చెందుతుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భగవద్గీత ద్వారా, ఆచార్యుల ద్వారా మనం జ్ఞానం, శాస్త్రం తెలుసుకున్నప్పుడు, ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మన కర్మ మార్చుకోవచ్చును. విజయ మాతాజీ, అన్ని అవే. ఎవరైనా నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతారా? ఈశ్వరుని, భగవానుని స్థితి, పరమ చైతన్య స్వరూపము అనేది పారాగ్రాఫ్. హరే కృష్ణ.
మిగతా వారి దగ్గర భగవద్గీత ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. ఎవరైనా చదవగలరా? నెక్స్ట్ పేరా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వరుని అనగా భగవానుని స్థితి పరమ చైతన్య స్వరూపము. ఆ భగవంతుని అంశలుగా జీవులు కూడా చైతన్యంను కలిగి ఉందురు. జీవులు మరియు భౌతిక ప్రకృతి కూడా ప్రకృతిగా అంటే భగవానుని శక్తి వర్ణించబడెను. కానీ ఈ రెండు అంశములలో జీవుడు మాత్రమే చైతన్య స్వరూపుడు. మరొక అంశ అయిన ప్రకృతి చైతన్య రహితమైనది. ఈ రెండు అంశముల నడుమ భేదము ఇదియే. కనుక భగవంతుని చైతన్యమును పోలిన చైతన్యమును జీవుడు కలిగి ఉండుట చేతనే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా పిలువబడుతుండెను. భగవంతుడు పరమ చైతన్యమును కలిగి ఉండును కనుక ఎవరును జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడని చెప్పరాదు. ఎట్టి పరిస్థితిలోనూ జీవుడు పరమ చైతన్యవంతుడు కాలేడు. జీవుడు పరమ చైతన్యవంతుడని తెలుపు సిద్ధాంతము కేవలం పెడదారి పట్టించున్నదే అగును. జీవుడు చైతన్యవంతుడు కావచ్చునేమో కాని సంపూర్ణ చైతన్యవంతుడు కాని పరమ చైతన్యవంతుడు కాని కాలేడు. ఈశ్వరుడు మరియు జీవునకు నడుమ గల భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయంలో వివరించబడును. భగవానుడు క్షేత్రజ్ఞుడై ఉండును. జీవుడు కూడా క్షేత్రజ్ఞుడైనను అతడు కేవలం తనకు గల ప్రత్యేక దేహమును మాత్రమే ఎరుగగలడు. కానీ భగవంతుడు మాత్రమే సమస్త దేహములను ఎరుగును. భగవంతుడు జీవులందరి హృదయములలో నెలకొని ఉండుట చేత వాటి చలనములను గమనించునను విషయమును మనము విస్మరించరాదు. పరమాత్మను దేవాది దేవుడు ప్రతి జీవి హృదయంలో ఈశ్వరునిగా నెలకొని ఉండెనని జీవుడు ఆశించినట్లుగా వర్తించుటకు అతడిని నిర్దేశించునని వివరించబడెను. నిజమునకు జీవుడు తానేమి చేయవలెనో విస్మరించును. మొదట ఒక రకముగా వర్తించవలెనని నిర్ణయించుకొనినను పిమ్మట తన కర్మల క్రియా ప్రతిక్రియల చేత బద్ధుడగును. మనము దుస్తుల్ని ధరించి ఆ తర్వాత మార్చుకొనినట్లుగా అతడు ఒక రకమైన దేహమును విడిచి మరొక రకమైన దేహంలోకి ప్రవేశించును. అట్లు ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహంకు పరిణామం చెందగా జీవుడు పూర్వకర్మల క్రియా ప్రతిక్రియ ఫలితములను అనుభవించును. జీవుడు సత్వగుణంలో నెలకొని వివేకవంతుడై తాను ఎటువంటి కర్మలను ఆచరించవలెనో అవగాహన చేసుకొనినప్పుడు అట్టి కర్మలను మార్చుకోవచ్చును. అతడు అట్లు చేసినచో అతడి పూర్వ కర్మల క్రియా ప్రతిక్రియలను కూడా మార్చుకొనుటకు అవకాశం ఏర్పడను. కనుక కర్మ అనిత్యము. కనుకనే మేము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అను 5 తత్వములలో 4 నిత్యమైనవిగా కర్మ అనిత్యమైనదిగా తెలిపి ఉంటిమి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం చెప్పండి మాతాజీ వీటి గురించి. ఈ ఫస్ట్ పేరే నాకు అస్సలు అర్థం కాలేదు మాతాజీ. ప్రకృతి శక్తి అది. రెండో పేరాలో కొంచెం చెప్తా మాతాజీ. ప్రతి జీవి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపకంగా నెలకొని ఉంటాడు. మనం దుస్తులను పాత దుస్తుల్ని వదిలి కొత్త దుస్తులు ధరించినట్లుగా ఆత్మ ఒక దేహం విడిచి మరొక దేహంకు చేరుతుంది. ఆ జీవుడు పూర్వకర్మలను బట్టి ఫలితంను అనుభవిస్తుంటాడు. ఇప్పుడు మంచి క్రియలు చేసుకుంటే పూర్వ క్రియలను కూడా మార్చుకునేకి అవకాశం ఉంటుంది. కనుక కర్మ అనిత్యము, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము నిత్యము అని చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా చెప్పినారు. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే భగవంతుడు పరమ చైతన్య స్వరూపుడు అని చెప్తున్నారు. జీవుడు పరమ చైతన్య స్వరూపుడు కాదు, చైతన్యమును మాత్రమే కలిగి ఉండును. దానికి ఉదాహరణగా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఒక భౌతిక దేహం తీసుకున్నాము, నిన్న మొన్న చెప్పుకున్నాం కదా.
ఈ ఈ దేహం వరకు మాత్రమే మన చైతన్యం ఉంటుంది. అంటే మనకు వీపు మీద వెనకల ఎవరైనా కొట్టినా గిచ్చినా మనకు తెలుస్తుంది. అంటే ముందర కాకపోయినా వెనకల టచ్ చేసినా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఈ దేహం వరకు మన చైతన్యం ఉంటుంది. కానీ భగవంతుడు పరమాత్మగా ప్రతి ఒక్క జీవాత్మ హృదయంలో ఉన్నారు. అందరి గురించి భగవంతునికి తెలుసు అన్నమాట. సర్వవ్యాపిగా ఉన్నారు, స్వయం భగవానుగా ఉన్నారు. భగవంతుని పరమ చైతన్యం అంటే ప్రతి ఒక్కరి గురించి ప్రతి యుగంలోనూ భగవంతుడి దేహం సచ్చిదానందం కాబట్టి ఎప్పుడు అవతరించినా ఎక్కడ అవతరించినా తన శాశ్వత దేహంతోనే అవతరిస్తారు. ఆయనకు అన్ని తెలుసు, అన్ని గుర్తుంటాయి. జీవులము అదే అర్జునుడికి చెప్తారు కదా, ఆ సూర్య భగవాన్ బోధించేటప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు, కానీ నువ్వు మర్చిపోయావు, నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్తున్నారు. అదే అన్నమాట పరమ చైతన్యానికి జీవుని యొక్క చైతన్యానికి తేడా. భగవంతుని యొక్క చైతన్యము పరమ చైతన్యం, సమస్తము తెలిసి ఉంటది, సర్వజ్ఞుడు. జీవుని చైతన్యం లిమిట్ అన్నమాట. ఆ దేహం వరకు మాత్రమే, ఆయన ఆ దేహంలో ఉన్నంత కాలం మాత్రమే అతనికి తెలుస్తుంది అన్నమాట చైతన్యం. ఇది అర్థమైందా అండి? పరమ చైతన్యానికి తేడా. ఇంకొకసారి చెప్పండి మాతాజీ, మైక్ పెట్టిందిడా. మాతాజీ, భగవంతుడు ఈ యోగ శాస్త్రాన్ని నేను ఇంతకుముందు సూర్య భగవానికి బోధించానని చెప్పారు కదా, అప్పుడు అర్జునుడు కూడా అక్కడ ఉన్నారంట. అప్పుడు నువ్వు ఎలా చెప్పావు సూర్య భగవాన్కి, ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్తుంది అని అర్జునుడు అడుగుతారు కదా. అప్పుడు చెప్తారు కృష్ణుడు, నేను సూర్య భగవానికి ఇంతకు ముందు బోధించేటప్పుడు కూడా నువ్వు ఉన్నావు అక్కడ, కానీ నువ్వు మర్చిపోయావు, నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్తున్నారు. అంటే భగవానుడు సచ్చిదానంద శరీరము, మార్పు లేనిది. ఆయనకు ప్రతి యుగంలో ప్రతి చోట ప్రతి ఒక్క జీవి హృదయంలో, అంటే ప్రతి ఒక్క జీవాత్మ ఏం చేస్తుంది అన్ని తెలుస్తాయి. అది పరమ చైతన్యం. జీవుని యొక్క చైతన్యము ఆ జీవాత్మ శరీరం వరకే మాత్రమే అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా మార్పు జరిగితే మన శరీరం వరకు మాత్రమే మనకు అర్థమవుతుంది. మన పక్కన వాళ్ళ శరీరంలో ఏం మార్పు జరుగుతుందో, వాళ్ళ మనసులో ఏం వెళ్తున్నాయో మనకు తెలియదు అన్నమాట. కానీ భగవంతునికి అన్నీ తెలుసు. అన్ని జీవాత్మల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కర్మలు, ప్రతిదీ కూడా భగవంతునికి తెలుసు. అది పరమ చైతన్యము. మన చైతన్యము లిమిటెడ్. జీవాత్మకు తన యొక్క దేహం వరకు మాత్రమే చైతన్యం కలిగి ఉంటారు. ఇది మాతాజీ పరమ చైతన్యము. ప్రకృతి చైతన్య రహితమై ఉంటుంది, న్యూన ప్రకృతి. కానీ జీవుడు చైతన్య సహితుడే ఉంటాడు. జీవాత్మ ఉంటేనే శరీరం కదులుతుంది. ఆత్మ వల్ల చైతన్యం ఉందే లేదా అని మనం గుర్తించవచ్చు. దేహంలో చైతన్యం ఉంటే ఆత్మ ఉన్నట్లు, దేహంలో చైతన్యం లేకపోతే ఆత్మ వెళ్ళిపోయినట్టు. కాబట్టి భగవంతుని యొక్క చైతన్యం పరమ చైతన్యం, ఉన్నతమైంది, అత్యంత ఉన్నతమైంది. జీవుని యొక్క చైతన్యం తక్కువ అన్నమాట. భగవంతుని అంశలే అయినప్పటికీ, చైతన్యం ఉన్నప్పటికీ వాళ్ళది పరమ చైతన్యం కాదు. సమస్తము వారు ఎరగలేరు. సమస్త జీవుల హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అది పరమ చైతన్యం అంటారు. అంటే జీవాత్మ దేహం మారుస్తానే మర్చిపోతాడు ఆ దేహంలో ఏం జరిగింది. కానీ భగవంతుడు ప్రతి యుగంలో ప్రతి అవతారంలో కూడా పూర్ణంగా తన సచ్చిదానంద విగ్రహంతోనే ఆవిర్భవిస్తారు. ఆయన శరీరానికి ఆయనకు మార్పు లేదు కాబట్టి ఆయనది పరమ చైతన్యం, ఎప్పటికీ శాశ్వతంగా సర్వజ్ఞుడు, అన్ని తెలిసి ఉంటాయి అన్నమాట. సర్వజ్ఞానం కలవారు. షడ్గుణేశ్వర పూర్ణుడు చెప్పుకున్నాం కదా, అది పరమ చైతన్యం గురించి. ఎవరైనా అట్లా జీవుడు అంటే చెప్తారు కదా కొందరు, మాయ తొలిగితే నువ్వు భగవానే నేను భగవానే అని కొన్ని సిద్ధాంతాలు చెప్తారు. మాయకు లోబడితే జీవుడు ఎలా భగవానుడు అవుతాడు? మాయను నియంత్రిస్తాడు భగవంతుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, మయాధ్యక్షేనే ప్రకృతే సూయతే స చర అచరం. నా అధ్యక్షతలోనే ఈ భౌతిక ప్రకృతి నడుస్తుంది. ఈ చర అచరములైన సమస్త జీవులు నా అధ్యక్షతలోనే వర్తించుచున్నవి అని భగవంతుడు చెప్తున్నాడు. ఆయన మాయను నియంత్రిస్తాడు, మాయకు లోబడాడు అనమాట. కాబట్టి భగవంతుడు పరమ చైతన్యవంతుడు.
మనం పరమ చైతన్యవంతుడం కాదు అని చెప్తున్నారు. జీవుడు చైతన్యవంతుడు కావచ్చు కానీ సంపూర్ణ చైతన్యవంతుడు కానీ పరమ చైతన్యవంతుడు కానీ కాజాలడు. అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. కొంచెం వివరించండి మీకు ఏమర్థమైందో. ఇప్పుడు చెప్పినదే మళ్ళీ. జీవుడు చైతన్యము పరిమితము. ఒకవేళ ఈపున తడితే అప్పుడు మాత్రమే స్పర్శ తెలుస్తుంది, ప్రాణం వెళ్ళిపోయినాక తెలియదు. కానీ భగవంతుడు ప్రతి యుగంలోనూ అర్జునుడితో పాటే ఉన్నాడు, కానీ అర్జునుడికి అవి గుర్తు లేవు. ఆయన ఏ అవతారమైనా ఎత్తగల, ఏ దేహంలో అయినా, ఇప్పుడు మత్స్యావతారము అట్లా ఏవైనా కూడా సరిగ్గా చెప్పేకి రాదు మాతాజీ, కానీ అర్థమైంది. పూర్ణ అంటే సచ్చిదానంద శరీరమే, మార్పు లేదు. భగవంతుని దేహానికి భగవంతునికి మార్పు లేదు. మనం దేహాలు మారుస్తాము ప్రతి జన్మలో, కానీ భగవంతుడు మారుతాడు అన్నమాట. ఆయన దేహానికి ఆయనకు తేడా లేదు. మనం దేహాలు మారుస్తాం జీవాత్మలు. అందువల్ల మన చైతన్యం పరిమితము, భగవంతుని చైతన్యము సంపూర్ణము, ఆ పరమ చైతన్యం. ఇప్పుడు కూడా అన్ని జీవుల గురించి భగవంతునికి తెలుసు. మనకు మన శరీరం గురించి మాత్రమే అర్థమవుతుంది, మన మనసు గురించి. ఇతర జీవాత్మల ఏం జరుగుతుంది మనకు తెలియదు అన్నమాట. అది భగవంతునికి మనకు గల తేడా చైతన్యంలో. అది మాత్రమే. ధన్యవాదాలు. ఇంకా ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మీరు బాగా వివరించారు. ఈశ్వరుడు జీవునికి మధ్య గల భేదము. ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి. జీవుడు కూడా క్షేత్రజ్ఞుడే అయినా కూడా కేవలం తనకు గల ప్రత్యేక దేహం గురించి మాత్రమే అతను ఎరుగును, కానీ భగవానుడు సర్వదేహాలను గురించి ఎరుగును. జీవులందరి హృదయం నందు నెలకొని ఇండుట చేత భగవానుడు అందరి జీవుల యొక్క చలనాలను, అంటే వాళ్ళు ఏం చేస్తున్నది ఆయన గమనిస్తారు. ప్రతి జీవి హృదయం నందు పరమాత్మునిగా భగవంతుడు ఉన్నారు. జీవుడు ఆశించినట్లుగా వర్తించుటకు అతనికి నిర్దేశం ఇస్తారు. సాక్షి హనుమంత, భగవంతుడు సాక్షిగా ఉంటారు, అనుమతిని ఇస్తారు. ఆ విధంగా జీవుడు తన కర్మ యొక్క క్రియా ప్రతిక్రియల చేత బద్ధుడవుతున్నాడు. అలాగే మనం వస్త్రం ధరించి మార్చినట్లుగా ఈ దేహాలను కూడా పనికిరాని దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాలను పొందుతున్నారు జీవాత్మలు. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ వేరే వేరే జన్మల్లో పూర్వకర్మ ఫలాలు కూడా అనుభవిస్తూ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి వివేకవంతులైన వారు, తెలివైన వాళ్ళు ఎటువంటి కర్మలు ఆచరించాలా అని అవగాహన చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కర్మలు మార్చుకుంటారు. ఆ విధంగా కర్మ అనేది అనిత్యము. మనం గురుకృష్ణ దయ వల్ల మన కర్మ మార్చుకోవచ్చును అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? పరమ చైతన్యవంతుడైన ఈశ్వరునికి అని పారాగ్రాఫ్. హరే కృష్ణ. ధైర్యంగా చదవండి. చదివిన వాళ్ళే చదవచ్చా? వేరే వాళ్ళకి అవకాశమా మాతాజీ? చదవండి మాతాజీ, ఎవరు చదవకపోతే. అదే కొద్దిసేపు వెయిట్ చేస్తాను, ఎవరైనా ముందుకు రాకుంటే నేనే చదువుతాను. చదువుతారా మిగతా వాళ్ళు? హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. చదవండి ప్రభుజీ. ఎక్కడి నుంచి మీరు పరిచయం చేసుకుంటారా? చంద్రశేఖర్ ప్రభు. చూడండి మాతాజీ, నేను గోల్డ్ చంద్ర. హరే కృష్ణ ప్రభుజీ. ప్రొద్దుటూరు నుంచే కదా ప్రభు చంద్రశేఖర్ ప్రభు? మాతాజీ. హరే కృష్ణ. చదవండి ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరునికి జీవునికి ఒక పోలిక గలదు. అదేమిటనగా
భగవానునికి చైతన్యం మరియు జీవుని చైతన్యం రెండును లోకాతీతము. భౌతిక పదార్థపు సంపర్కం చేత చైతన్యం సృష్టించబడనేది పొరపాటు వాదం. భౌతిక వస్తు సమ్మేళనముకు సంబంధించిన కొన్ని పరిస్థితులలో చైతన్యం వృద్ధి చెందునని పలికే సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరించబడలేదు. రంగుటద్దం ద్వారా ప్రచురించు కాంతి ఒక ప్రత్యేక రంగుల్లో గోచరించినట్లుగా భౌతిక అచ్చుదనాల చేత జీవుని చైతన్యం వికృతి రూపంలో ప్రతిబింబించినను భగవంతుని చైతన్యం మాత్రం ఎన్నడూ భౌతిక తత్వంచే ప్రభావితం చెందదు. మాయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. భౌతిక ప్రపంచంలో అతడు అవతరించినప్పుడు అతని చైతన్యం భౌతిక తత్వంతో ప్రభావితం చెందదు. ఒకవేళ ప్రభావితమైనచో అతడు ఆ విధంగా భగవద్గీతలో చేసినట్టు దివ్యోపదేశాలు చేయుటకు అర్హుడయ్యేవాడు కాదు. భౌతికంగా కలుషితమైన చైతన్యం నుండి విముక్తి కానిదే ఎవరునూ ఆధ్యాత్మిక జగత్తును గూర్చి వివరించలేరు. కనుక భగవంతుడు భౌతికముగా కలుషితమవడు. కానీ ప్రస్తుతం మన చైతన్యం భౌతికంగా కలుషితమై ఉన్నది. భౌతికంగా కలుషితమైన ఈ చైతన్యమును మనము శుద్ధిపరచుకోవాలని భగవద్గీత ఆదేశించుండెను. శుద్ధ చైతన్యంలోనే మన కర్మలన్నీ ఈశ్వర సంకల్పములకు అనుగుణంగా రూపొందించబడుట చేత అవి మనలకు ఆనందం కలిగించును. అనగా మనము మన కర్మలన్నిటినీ త్యజించవలెనని అర్థం కాదు, కేవలం వాటిని శుద్ధిపరచుకోవాలనని. అట్లు శుద్ధిపరచబడిన కర్మలే భక్తియుక్త కర్మలుగా పిలువబడును. భక్తియుక్త కర్మలు సాధారణ కర్మలుగా గోచరించినను అవి కలుషితములు కాలేవు. భక్తులు కూడా సామాన్య వ్యక్తికి వలనే వర్తిస్తున్నట్లు లేక కర్మ చేస్తున్నట్టు అజ్ఞానికి భావించవచ్చును. భక్తులు కర్మలు లేక భగవంతుని లీలలు మలిన చైతన్యం చేత గాని భౌతిక పదార్థంతో కలుషితం కాలేవని అట్టి మందబుద్ధి గల వ్యక్తి గ్రహించలేడు. అవన్నీ ప్రకృతి త్రిగుణాలకు అతీతం. ఏది ఏమైనాను ప్రస్తుత పరిస్థితుల్లో మనము తప్పక మన చైతన్యం కలుషితమైనదిగా గుర్తించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చదివారు, చెప్పండి ప్రభుజీ. ఆ వివరం మీరే చెప్పండి మాతాజీ, నేను చెప్పలేను. బాగా చెప్తారు, మీరు బాగా చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ భక్తియుత కార్యాలకు ఇతరుల కార్యాలకు తేడా చెప్పండి. మీరు ఇది చెప్తే అదే బాగుంటుంది మాతాజీ. నెక్స్ట్ చెప్తాం మాతాజీ, కొంచెం మీరు చెప్పండి వివరం. నెక్స్ట్ పేరాగ్రాఫ్ ఏదైనా వచ్చినప్పుడు చెప్తాం. సరే ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమ చైతన్యమైన ఈశ్వరునికి జీవునికి ఒక పోలిక గలదు. అదేమిటనగా భగవానుని చైతన్యము మరియు జీవుని చైతన్యం రెండును లోకాతీతములుగా ఉన్నవి. అంటే ఈ చైతన్యం అనేది ఆధ్యాత్మికం, ఉన్నత ప్రకృతికి చెందినది. భౌతిక ప్రకృతి న్యూనమైనది, అంటే తక్కువదని చెప్పుకున్నాం కదా. చైతన్యం కలిగి ఉందంటేనే అది ఉన్నత ప్రకృతికి చెందినది, అంటే ఆధ్యాత్మిక జగత్తుకు చెందినది. భగవంతుని అంశలం కాబట్టి మనం కూడా చైతన్యం కలిగి ఉన్నాం, ఆత్మలం కాబట్టి మనం ఉన్నత ప్రకృతికి చెందినవారు. ఈ ఉన్నతమైన చైతన్యము ఆత్మ అనేది కేవలం భగవంతుని దయ వల్ల, అంటే జీవాత్మ ఎలా వస్తుందంటే కదా, ఈ భౌతిక జగత్తుకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మిక జగత్తు నుంచే పతనం అవుతుంది జీవాత్మ. అందువల్ల భౌతిక జగత్తుకు వస్తారు. ఫస్ట్ కొంచెం ఉన్నతమైన దేవతా జన్మలు అలాగే తీసుకొని ఉంటారనమాట, భగవత్ సేవలోనే ఉంటారు. మళ్ళా వాళ్ళ కర్మానుసారము కిందికి పైకి తిరుగుతూ ఉంటారు. దేవతలు కూడా వర్షం రూపంలో ఈ భౌతిక జగత్తుకు పతనం అవుతారు. పొలంలో ధాన్యం ఉంటది కదా, వర్షం ధాన్యంపై పడినప్పుడు ఆ ధాన్యాన్ని ఆశ్రయించి ఉంటుంది జీవాత్మ. ఎవరైతే అర్హత గల జీవాత్మ, అంటే ఆ జీవాత్మ వాళ్ళ కడుపున పుట్టాలని ఉంటారో వాళ్ళు ఆ ధాన్యాన్ని స్వీకరించినప్పుడు ఆ ధాన్యం ద్వారా ఆ జీవాత్మ వాళ్ళ గర్భాన జన్మిస్తుంది అనమాట. అంటే తండ్రి తల్లి కలయిక ద్వారా పెట్టినప్పటికీ సృష్టి ఈ జీవాత్మ అనేది ధాన్యంని ఆశ్రయించి తల్లిదండ్రులకు చేరుతుంది అనమాట. ఆ విధంగా జీవాత్మ అనేది జీవుల గుండా నుంచే జీవి నుంచే వస్తుంది. కొందరు మూర్ఖంగా చెప్తారు,
కొన్ని పదార్థాల కలయిక సైన్స్ ల్యాబ్ లో మేము జీవిని సృష్టిస్తాము అని, అదే అసాధ్యము. అది చెప్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా జీవి అనేది జీవి నుంచే సృష్టింపబడుతుంది. ఆ భౌతికమైన ప్రకృతి నుంచి, అంటే న్యూనమైన దాని నుంచి, జీవం లేని దాని నుంచి జీవం అనేది రాదు. కేవలం జీవం నుంచే జీవం వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చైతన్యం వృద్ధి అగునని పలికే సిద్ధాంతము ఇక్కడ తప్పు అని చెప్తున్నారు. మేము అన్ని రకాలమైన ఆ అవన్నీ పదార్థాలు ఇస్తాము, మీరు తయారు చేయండి జీవాత్మను అని సవాలు కూడా విసిరారనమాట ప్రభుపాదుల వారు వారి శిష్యులు శాస్త్రజ్ఞులకు. మీరు అన్ని తీసుకొని రండి, మీ దగ్గర ఏమున్నాయో సైంటిఫిక్ గా పదార్థాలన్నీ, వాటి ద్వారా జీవం సృష్టించగలుగుతారా? అది చేయలేరు. కేవలం జీవాత్మ అనేది, జీవుని యొక్క చైతన్యం అనేది భగవంతుని కరుణ ద్వారానే ఆ జీవుల్లో ఆ చైతన్యం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మరణిస్తారు, డాక్టర్లు మళ్ళీ వాళ్ళ ప్రాణం పోయగలరా? ఆ జీవాత్మను తిరిగి తీసుకొచ్చి ఆ శరీరంలో పెట్టి ఆ అతన్ని బతికించగలరా? అది ఎక్కడైనా జరుగుతుందా? శరీరం ఉంది కదా, వాళ్ళకి కావాల్సిన పదార్థాలు అన్ని ఎదురుగానే ఉన్నాయి కదా. అందులో చైతన్యం అనేది వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా చైతన్యాన్ని ప్రవేశపెట్టగలరా? హరే కృష్ణ. క్వశ్చన్ ఇది, అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మరణిస్తారు, డాక్టర్ వాళ్ళకి తిరిగి ప్రాణాన్ని ఇవ్వగలరా? ఇవ్వలేరు మాతయ్య అసలు. అదే ఇక్కడ చెప్తున్నా, చైతన్యం అనేది ఎవరు సృష్టించలేరు, ఏ పదార్థాల కలయికతో రాదు. అది కేవలం భగవంతుని దయ వల్లనే ఆ చైతన్యం అనేది వస్తుందని చెప్తున్నారు. జీవుడు కూడా జీవం నుంచే వస్తుంది, పదార్థాల కలయికతో రాదు అని చెప్తున్నారు. ఇంకా ఈ భౌతిక జగత్తులో చాలా మంది చాలా చాలా రకాలైన పనులు చేస్తూ ఉంటారు. కానీ వాటికి భక్తులు చేసే కార్యాలకు భగవంతుని కార్యాలకు చాలా తేడా ఉంటుంది. భక్తులు కూడా మామూలుగానే అందరితో పాటు జీవిస్తున్నారు కదా, మాతో పాటు పెరుగుతున్నారు, ముసలి వాళ్ళు అవుతున్నారు, మరణిస్తున్నారు, మాకు వాళ్ళకు తేడా ఏమిటి అని కొందరు అనుకుంటారు మూర్ఖులు. కానీ వాళ్ళ కర్మలు దివ్యమైనటివి, వాళ్ళు ప్రతిదీ భగవత్ సంబంధంలోనే చేస్తారు. మిగతా వాళ్ళకు ఆ భగవత్ చైతన్యం ఉండదు కాబట్టి వాళ్ళ కర్మ ఫలాలు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాటి ఫలాలు అనుభవించాల్సి వస్తుంది. కానీ భక్తులకు వాళ్ళ పూర్వకర్మ ఫలాలు కూడా నశించిపోతాయి, మరియు వాళ్ళు తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి దివ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కార్యాలన్నీ దివ్యమైనవి అని చెప్తున్నారు. అవే భక్తియుక్త కర్మలు, శుద్ధిపరచబడిన కర్మలుగా పిలువబడతాయి. అవి ఎన్నటికీ కలుషితములు కాజాలవు అని చెప్తున్నారు. అర్థమైందా? ఇక్కడ భక్తుడు సామాన్య మానవుని వల్లనే వర్తించుచున్నాడు, మాలాగే పనిచేస్తున్నాడు అని అందరు అనుకుంటారు. కానీ అవి దివ్యము వేరు, అవి ఎన్నడూ భౌతిక పదార్థంతో కలుషితం కాజాలవని మందబుద్ధి గలవారు తెలుసుకొనలేరు. అవన్నీ ప్రకృతి త్రిగుణాలకు అతీతము. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో ఈ భౌతిక కల్మశాలతో కర్మలు చేస్తూ ఉంటారు. కానీ భక్తులు చేసే కర్మలు ఈ 3 గుణాలకు అతీతమైనవి, విశుద్ధ కర్మలు. విశుద్ధ సత్వగుణం అంటారు కదా, ఆ గుణంలో చేసే కర్మలు అన్నమాట. అంటే అవి దివ్యమైనవి, అవి మనిషిని బంధింపవు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో, అంటే మనం భౌతిక జగత్తులో జన్మించామంటేనే మనం అజ్ఞానంలో జన్మించాము, మన కర్మలు కలుషితంలో ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఆచార్యులు గురుకృష్ణుల దయ వల్ల వారు చెప్పిన నిర్దేశంలో నడుచుకుంటామో అప్పుడు మన కర్మలు పవిత్రమవుతాయని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? భౌతికమనగా కలుషితమైనప్పుడు అని, భౌతికముగా కలుషితమైనప్పుడు ఆ పారాగ్రాఫ్. చదవండి జ్యోత్స్న మాతాజీ. హరే కృష్ణ. భౌతికముగా కలుషితమైనప్పుడు మనము బద్ధులుగా పిలువబడుదుము.
నేను భౌతిక ప్రకృతి ఉత్పాదన అను భ్రాంతి భావన చేతనే చైతన్యము కలుషితముగా ప్రదర్శితమగును. అదే మిథ్య అహంకారముగా పిలువబడును. దేహబుద్ధి కలిగిన వారు తమ నిజ స్థితిని ఎరగలేరు. అట్టి మాతాజీ దేహ సిగ్నల్ లేనట్టుంది, వినిపించలేదు మీ వాయిస్. బుద్ధి నుండి మానవుని జ్ఞానం హరే కృష్ణ భగవంతుని మాతాజీ. సిగ్నల్ పోయింది మాత, ఎవరినైనా చదవ. ఎవరైనా చదువుతారా ఈ పారాగ్రాఫ్? హరే కృష్ణ. అందరూ చదవడానికి ప్రయత్నించండి. చూసి అక్కడ ఉన్న చదవడానికి ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నించండి. మాతాజీ రచిత మాతాజీ, మీ దగ్గర భగవద్గీత లేదా యథాతథము? లక్ష్మీ మాతాజీ, హర్షిత్ ప్రభు అమ్మగారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. మాతాజీ ఈరోజు కొంచెం సేవలో ఉన్నాను మాతాజీ, వింటున్నాను, బుక్ తీసుకోలేదు మాతాజీ. పర్లేదు. రజిత మాతాజీ, హరే కృష్ణ. కళా మాతాజీ సేవలో ఉన్నారా? హరే కృష్ణ మాతాయి, ఇప్పుడు వినిపిస్తుందా మాతాయి? చదవమంటారా? చదవండి మాతాజీ. భౌతికముగా కలుషితమైనప్పుడు మనము బద్ధులుగా పిలువబడుదుము. నేను భౌతిక ప్రకృతి ఉత్పాదన అను భ్రాంతి భావన చేతనే చైతన్యము కలుషితముగా ప్రదర్శితమగును. అదే మిథ్యాహంకారముగా పిలువబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు తమ నిజ స్థితిని ఎరుగలేరు. అట్టి దేహాత్మ బుద్ధి నుండి మానవుని ఉద్ధరించుటకే భగవద్గీత బోధించబడినది. ఈ జ్ఞానమును భగవంతుని నుండి పొందుటకే అర్జునుడు తనను తాను ఆ స్థితిలో నిలుపుకొనెను. అనగా ప్రతి ఒక్కరూ దేహాత్మ బుద్ధి నుండి విముక్తులు కావలెను. అదే ఆధ్యాత్మికవాదికి ప్రాథమిక కర్తవ్యము. ముక్తిని స్వేచ్ఛను పొందుగోరువాడు మొట్టమొదట తాను ఈ భౌతిక దేహమును కాడని గ్రహించవలెను. ముక్తి అనగా భౌతిక చైతన్యము నుండి విడుదల పొందుట అని భావము. శ్రీమద్ భాగవతములో కూడా ముక్తి అను పదము నిర్వచనము తెలుపబడినది. ముక్తిర్హి త్వాన్యధారూపం స్వరూపేణ వ్యవస్థితి. ఈ భౌతిక జగత్తుకు చెందిన కలుషిత చైతన్యము నుండి విడివడి శాశ్వత స్వరూప స్థితిలో నెలకొనుటయే ముక్తి అనబడును. ఇట్టి శుద్ధ చైతన్యమును జాగృత పరచుట కొరకే భగవద్గీత ఉపదేశములన్నీ ఉద్దేశించబడెను. కనుకనే గీతోపదేశముల చివరన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని శుద్ధ చైతన్యములో నెలకొని ఉంటివా అని ప్రశ్నించుటను మనము గమనించవచ్చును. శుద్ధ చైతన్యము అనగా భగవంతుని ఆదేశానుసారము వర్తించుటయేనని భావము. శుద్ధ చైతన్యముకు పరిపూర్ణ భావమిదియే. శ్రీకృష్ణ భగవానుని అంశలగుట చేత చైతన్యము మనలో ఇదివరకే కలదు. అయినప్పటికీ మనము న్యూన గుణములచే ప్రభావితమగుటకు అవకాశము ఉండును. కాని భగవానుడు పరమపురుషుడు కనుక వాటి చేత అతడెన్నడూను ప్రభావితుడు కాడు. ఇదే భగవానునకు మరియు జీవులకు నడుమ గల భేదము. హరే కృష్ణ మాతాయి, వివరించండి మాతాయి మీరే. పర్వాలేదు మాతాజీ, బాగా చెప్తున్నారు, మీరు చెప్పండి. నాకు అర్థం కాలేదు మాతాయి స్టార్టింగ్ లోనే, తర్వాత కొంచెం అర్థమైంది కానీ. అర్థమైన కాడికి చెప్పండి మాతాజీ. ఇందాక మనమందరం చెప్పుకుంటూనే ఉన్నాము, భగవంతుని చైతన్యము మన చైతన్యం కొద్దిగా పరిమాణ స్థితిలో ఒక్కటేగా ఉండవచ్చునేమో కానీ భగవంతునికి శక్తులు కానీ భగవంతుడు కానీ అతీతం. మనకు ఎప్పుడు మనం ఆయనతో సమానమైతే కాలేము. ఫస్ట్ మనం ఇక్కడ భక్తియుక్త సేవలేకి మనం వచ్చినాము అంటే మనం ఈ దేహము కాదు, మనం ఆత్మ అని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళ యొక్క మొదటి కర్తవ్యము అనేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ దేహాత్మ బుద్ధి అంటే నేను దేహము కాదు, నేను ఆత్మను అని తెలుసుకునేదానికే ఇక్కడ భగవద్గీత అనేది బోధించబడింది అనేసి ఇక్కడ చెప్తా ఉన్నారు.
అంతేకాకుండా ఇక్కడ ముక్తిని స్వేచ్ఛను పొందుగోరువాడు మొదట తాను భౌతిక దేహమును కాను అనేసి గ్రహించాలి. ఇక్కడ ముక్తి గురించి కూడా ఇక్కడ వచ్చింది. ముక్తి అంటే ఎప్పుడైతే మనం ఈ భౌతిక చైతన్యం నుంచి బయటపడతామో అదే ముక్తి అనేసి చెప్తా ఉన్నారు. ముక్తి అనే పదానికి ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చిండారు. ఈ భౌతిక జగత్తుకు గల కలుషితం ఏదైతే ఉందో దాని నుండి మనం ఎప్పుడైతే విడిపడతామో అప్పుడు శాశ్వత స్వరూప స్థితిలో ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు జీవాత్మ శరీరం అనేది ఉంది, ఆత్మ మన శరీరం యొక్క ప్రథమ కర్తవ్యం ఏమి అంటే మనం చేయాల్సింది భగవంతుని సేవ చేయడమే. కానీ ఆ సేవ అనేది పూర్తిగా మర్చిపోయేసి మనం చేస్తున్నాం మన దేహానికి మాత్రమే సేవ చేసుకుంటాను. ఎప్పుడైతే ఈ దేహాన్ని కాదు దీనికి కాదు మనం చేయాల్సిన సేవ భగవంతునికి సేవ చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ముక్తి అనే స్టేజ్కి వచ్చినట్లు అనేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు, శుద్ధ చైతన్యాన్ని జాగృత పరచుకొనుట కొరకే భగవద్గీత ఉపదేశములన్నీ ఉద్దేశించబడింది. శుద్ధ చైతన్యము అనేది వచ్చినప్పుడే అప్పుడే అర్థమవుతుంది మనం భగవంతుని సేవ చేయడమే మన శుద్ధ చైతన్యము. అంతేగాని మనం చేసే సేవ 99% మన శరీరానికి మన శరీర సంబంధంలో ఉన్న వాళ్ళకి చేస్తే లీస్ట్ 1% మాత్రమే భగవంతుని సేవలో పెడతాను. కానీ అది కాదు మనం చేయాల్సింది. మనం ఎప్పుడైతే భగవంతునికి పూర్తిగా సేవ చేస్తామో అప్పుడు మాత్రమే మనకిచ్చిన దేహం యొక్క లాభం అనేది అర్థమవుతుంది. అందుకే ఇక్కడ చెప్తాను, శ్రీకృష్ణ భగవానుని అంశలగుట చేతయే చైతన్యం మనలో ఇది వరకు కూడా కలదు. కాకపోతే ఆ చైతన్యం అనేది ఏంటంటే అదే శ్రీకృష్ణ భగవంతునికి సంబంధించిన చైతన్యం చాలా మనతో పోలిస్తే చాలా ఉన్నత స్థాయి. కానీ దాంట్లో ఇంతకు ముందు చెప్పినట్లు సముద్రంలో చిన్న నీటి బొట్టుకు ఉన్న అదే సాల్టీ టేస్ట్ అనేది వస్తుంది. కానీ దాంతో పరిమాణంలో దాంతో అయితే సమానం కాదు అనేసి మీరు ఇంతవరకు చెప్పినారు ఇదివరకే. కానీ మనం ఏ విధంగా మన చైతన్యం అనేది కలుషితం అవుతాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కోరుకుంటాం మనం, దేవుడా నేను బయటికి వచ్చినప్పటి నుంచి నిన్నే ప్రార్థన చేస్తాను, నన్ను ఇక మురికిలో నుంచి బయటపడేసేయి అని చెప్పి కోరుకుంటాం. కానీ బయటపడిందే మనం ఈ భౌతిక చైతన్యంతో కూడి ఈ చైతన్యాన్ని మనం కలుషితం చేసుకోవడం ద్వారా మనము తల్లి గర్భంలో ఏదైతే ప్రేయర్ చేస్తున్నామో దాన్ని మర్చిపోతాం. ఆ మరుపు అనేది మనకు రాకూడదు. ఎప్పుడు భగవంతుని సేవలోనే మనం ఉండాలి. కానీ భగవంతునికి జీవునికి గల భేదం ఏమంటే ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో నుంచి వచ్చి కలుషితం చెందుతామో అటువంటి కలుషితం అనేది భగవంతునికి అంటదు. ఈ త్రిగుణాల కలయిక ఆయనకు అతీతం అన్నమాట. మనం వాటితో పూర్తిగా మమేకమవుతాము. కానీ భగవంతుడు మాత్రం దీనికి పూర్తిగా అతీతుడై ఉంటాడు. హరే కృష్ణ మాతాజీ, తెలిసిన కాడికి చెప్పినాను, భక్తులందరికీ క్షమించండి తప్పులుంటే. హరే కృష్ణ. చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పినారు, బాగా అర్థం చేసుకున్నారు. చెప్తున్నారు కదా ఇక్కడ ముక్తి అనగా వేరే మాధవి వాయిస్ పోయింది. మాధవి నా వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడు వచ్చింది మాధవి. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు మాతాజీ, చక్కగా వివరించారు. ఇక్కడ ముక్తి గురించి ఏం చెప్తున్నారు, జీవుని యొక్క సహజ స్థితి, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుని యొక్క సహజ స్థితి కృష్ణుని యొక్క నిత్యదాసునుగా ఉండడం ఆయన యొక్క సహజ స్థితి. ఆ సహజ స్థితిలో నెలకొనడమే ముక్తి. అందుకే భక్తుల్ని జీవన్ముక్తులు అని కూడా అంటారు. వాళ్ళు జీవించి ఉండగానే ముక్తులు అన్నమాట. కాకపోతే ఇక్కడ బద్ధ జీవితంలో మనం మాతా చెప్పినారు కదా, గర్భంలో ఏమో ప్రార్థన చేస్తారు అదృష్టవంతుడైన జీవాత్మ, ఈ జన్మ నేను ఎందుకంటే ఈ గర్భస్థ నరకాన్ని ఎందుకు భరిస్తున్నానంటే కనీసం ఈ జన్మలో అయినా నేను నిన్ను చేయించి తరిస్తాను, అందుకోసం నేను ఈ గర్భస్థ నరకాన్ని భరిస్తున్నాను అని భగవంతుని ప్రార్థన చేస్తుంది. నేను బయటికి రాగానే నిన్ను సేవిస్తాను అని. కానీ బయటికి రాగానే త్రిగుణాల కలయికతో మాయకు లోనవుతాము, బద్ధులమవుతాము. ఆ విధంగా భౌతికంగా కలుషితం చెందినప్పుడు మన కర్మలు కూడా
భౌతికంగా కలుషితం అవుతాయి అన్నమాట. కలుషితమైన కర్మలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. ఆ విధంగా దేహాత్మ బుద్ధితో అజ్ఞానంలో జన్మించిన వారికి తమ యొక్క నిజ స్థితి అర్థం కాదనమాట. చెప్పుకున్నాం కదా ఒక శ్లోకము, బ్రహ్మాండే ప్రమితే కోన్ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలత బీజ. ఈ బ్రహ్మాండాల్లో అనేక జన్మలు ఎత్తుతూ తిరుగుతున్న జీవాత్మకు, ఏ అదృష్టవంతుడైన జీవాత్మకు గురుకృష్ణ దయ వల్ల భక్తిలత బీజం లభిస్తుంది అని. అప్పుడే వారి కర్మలు మారతాయన్నమాట. ఈ దేహాత్మ బుద్ధి నుంచి మనిషిని బయట వేయడానికే ఈ భగవద్గీత అనేది ఉపదేశింపబడింది. ఆ దేహాత్మ బుద్ధి అనేది చెప్పుకున్నాం కదా, ప్రభుపాద చాలా సార్లు చెప్పారు. కుక్క అనుకుంటుంది కుక్క శరీరంలో ఉన్నా కాబట్టి నేను కుక్కను అని. మనిషి అదే స్త్రీ శరీరంలో ఉంటే నేను స్త్రీని అనుకుంటుంది, పురుషుడు పురుష శరీరంలో ఉంటే నేను పురుష అనుకుంటారు. అలా ఏ దేహంతో జీవాత్మ జన్మిస్తాదో ఆ దేహమే నేను అని భావిస్తారు. అది తప్పు. దేహానికి అతీతంగా జీవాత్మ ఉంది. జీవాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, కుక్క కాదు, మనిషి కాదు. జీవాత్మ భగవంతుని యొక్క అంశ, భగవంతుని సేవకులు. ఇదే అన్నమాట. దీన్ని బోధించడానికే భగవద్గీత ఉద్దేశింపబడింది అని చెప్తున్నారు. దేహాత్మ బుద్ధి నుంచి బయట వేయడానికి, ఉద్ధరించడానికే ఈ భగవద్గీత బోధింపబడింది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా దేహాత్మ బుద్ధి నుంచి విముక్తులం కావాలి. ఇదే ప్రాథమిక కర్తవ్యము అని చెప్తున్నారు. ముక్తిని పొందగోరు వారు అంటే ఎవరైతే ముక్తిని పొందాలని ఆశిస్తారో ఈ భౌతిక కష్టాల నుంచి, వాళ్ళ యొక్క మొదటి కర్తవ్యము మేము దేహాలం కాదు అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా మేము భగవత్ సేవకులం అనేది శుద్ధ చైతన్యము. ఇటువంటి శుద్ధ చైతన్యాన్ని జాగృత పరచుకొరటకే భగవద్గీత ఉపదేశములన్నీ ఉద్దేశింపబడినవి. అందుకే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అంతా బోధించిన తర్వాత అడుగుతున్నారంట, నీవు ఇప్పుడు శుద్ధ చైతన్యం నందు నెలకొంటివా అని కృష్ణుడు అడుగుతున్నారు అర్జున్ని. శుద్ధ చైతన్యం అనగా భగవాని ఆదేశానుసారము వర్తించుటయే అని భావము. శుద్ధ చైతన్యం అంటే అర్థం ఏంటి? భగవంతుని ఆదేశానుసారం వర్తించాలి. భగవంతుని ఆదేశాలు ఎలా తెలుస్తాయి మనకు? గురువు ద్వారా తెలుస్తాయి మాకు. హరి భగవంతుని యొక్క ప్రతినిధి గురువు ద్వారా మనకు తెలుస్తాయి ఇది భగవంతుని ఆదేశమా కాదా అని. హరి శుద్ధ చైతన్యం యొక్క సంపూర్ణ భావం ఇది. అంటే కృష్ణుని ఆదేశానుసారం వర్తించడమే శుద్ధ చైతన్యం. అయినప్పటికీ మనము న్యూన గుణములచే ప్రభావితమగుటకు అవకాశం కలదు. కానీ భగవానుడు ఎన్నడూను వాటి చేత ప్రభావితుడు కాడు. భగవానునికి మరియు జీవులకు గల భేదము ఇదియే. ఇందాక మాత చెప్పారు కదా, సముద్రం అంత ఉప్పు అంటే ఆ పరిమాణం ఎక్కువ. భగవంతుని యొక్క పరమ చైతన్యము అనంతము, జీవుని యొక్క చైతన్యము అల్పము, సముద్రపు చుక్కలాగా అన్నమాట. కాబట్టి పరిమాణంలో తేడా ఉంది. కాబట్టి మన చైతన్యానికి భగవంతుని పరమ చైతన్యానికి మనం భౌతిక అంటే న్యూన గుణములచే ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, సత్వరజ తమో గుణాలచే. కానీ భగవంతుడు ఎన్నడూ వాటికి గురి కాడు, వాటిచే ప్రభావితం కాడు, వాటిని నియంత్రిస్తాడు భగవంతుడు. అది జీవులకు భగవానునికి మధ్య గల తేడా అని చెప్తున్నారు. రోజు మనం భాగవతం వింటున్నాం కదా, ప్రభుజీ చెప్తున్నారు, ఆ భావస్థితిలో భక్తి చేస్తున్నటువంటి భరత మహారాజు కూడా జింక పిల్ల పట్ల అనురాగంచే మళ్ళీ జింక జన్మ ఎత్తాల్సి వచ్చింది అని. అంటే భౌతిక జగత్తులో ఏ క్షణమైనా మనం ఈ త్రిగుణాల ప్రభావంచే మనం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కానీ భగవంతుడు అలా ఎన్నటికీ కాడు అని చెప్తున్నారు. అక్కడ కూడా మనకు వివరించారు, భరత మహారాజు
ఇప్పుడు ఎలాగైతే అర్జునుడు అజ్ఞానంలో లేకపోయినప్పటికీ మోహానికి గురైనట్లు మనకి ఎలా అంటే ఆయన ద్వారా మనకు సందేశాన్ని ఇవ్వాలని భగవంతుడు. హరే కృష్ణ, నా వాయిస్ వినిపిస్తుంది. ఓకే. భగవంతుడు అర్జునుడిని ఎలాగైతే అజ్ఞానంలో లేకపోయినప్పటికీ మోహంలో ఉన్నట్లుగా అక్కడ భావనకు అంటే ఆయన ద్వారా భగవద్గీత సందేశాన్ని మనకి ఇవ్వాలని సంకల్పించారో అదే విధంగా భరత మహారాజు చాలా ఉన్నతమైన భక్తులు. ఆయన ద్వారా మనకు నేర్పించడం కోసము చూడండి, మీరు భక్తియుక్త సేవలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొంచెం డైవర్ట్ అయిపోయినా కూడా ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని తన యొక్క శుద్ధ భక్తుల ద్వారానే మనకు నేర్పిస్తారనమాట. ఆ విధంగా భరత మహారాజు అక్కడ జింక పట్ల ఆకర్షితుడైనట్లుగా మనకు కనిపిస్తుంది. అది మనకు నేర్చుకోవడానికి ఆ విధంగా భక్తుల యొక్క లీలలు అనమాట, భగవంతుని యొక్క లీలలు. ఓకే, టైం అయిందా? హరే కృష్ణ, చాలా టైం అయిపోయింది, క్షమించండి. శ్రీమద్ భగవద్గీత యథాతథముకు జై, శ్రీల ప్రభుపాదకి జై. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ. మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు. సమావేశమైన భక్త బృందానికి జై, శ్రీమద్ భగవద్గీతకు జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై.